హాయ్ గైస్, ఈ వీడియోలో మనకి గ్రాఫ్ ఇంప్లిమెంటేషన్ యూజింగ్ లింక్డ్ లిస్ట్ కాన్సెప్ట్ చెప్తాను. సో మనకి గ్రాఫ్ని టూ టైప్స్ కింద ఇంప్లిమెంట్ చేయొచ్చు. వన్ టెక్నిక్ ఏంటంటే మ్యాట్రిక్స్ యూజ్ చేసుకుని ఒక గ్రాఫ్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే లింక్ లిస్ట్ కాన్సెప్ట్ యూస్ చేసుకోవాలన్నమాట. సో మ్యాట్రిక్స్ వల్ల మనకి మెమరీ వేస్ట్ అయిపోతుందని చెప్పి మనం ఎక్కువగా లింక్ లిస్ట్ యూస్ చేసుకునే చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పిక్చర్ చెప్తాను. పిక్చర్ చూపిస్తాను. సో మనకి ఇది కదా, ఒక గ్రాఫ్ ఇలా ఉంటుంది కదా. సో గ్రాఫ్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ గ్రాఫ్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి నెంబర్స్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 0, 1, 2, 3 and 4 కదా. సో ఈ గ్రాఫ్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్కి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఇలా లింక్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తామంటే ఎడ్జ్లు ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏకి ఎన్ని ఉన్నాయి లింక్స్, ఏ నుంచి బీకి వెళ్ళచ్చు, ఏ నుంచి డీకి వెళ్ళచ్చు, అలాగే ఏ నుంచి సికి వెళ్ళచ్చు అన్నమాట. అంటే డైరెక్ట్ ఎడ్జెస్, ఈ 3 ఎడ్జెస్ ఉన్నాయి కదా. సో ఈ 3 ఎడ్జెస్ని మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ చూడండి, ఒక నోడ్ క్రియేట్ చేసి బి ఇచ్చాం. దాని తర్వాత ఏలోనే ఏకి బి అని చెప్పి, ఏకి సి అని చెప్పి, ఏకి డి అని చెప్పి త్రీ లింక్స్ క్రియేట్ చేసుకున్నాం అన్నమాట. ఎందుకు 3 లింక్స్ క్రియేట్ చేసుకున్నాం అంటే ఇక్కడ ఏకి డైరెక్ట్గా 3 ఎడ్జెస్ ఉన్నాయి కాబట్టి. సో దాని తర్వాత బీకి ఇక్కడ 2 ఉన్నాయన్నమాట. బీలో 2 ఉన్న దాంట్లో అందులో ఒకటి ఏ ఎందుకు వచ్చిందంటే మరి మనకి ఇక్కడ మీరు నాకు ఫ్రెండ్ అయినప్పుడు నేను మీకు ఫ్రెండే కదా, మీరు నాకు ఫ్రెండ్ అయినప్పుడు నేను మీకు ఫ్రెండే కదా, అంటే మ్యూచువల్ అన్నమాట. సో మ్యూచువల్ కాబట్టి ఏకి బి లింక్ ఉన్నప్పుడు బీకి ఏ ఉంటుంది కాబట్టి, సో ఫస్ట్ ఏ వచ్చిన తర్వాత దాని తర్వాత మళ్ళీ బీకి ఈ కూడా ఉంది కాబట్టి ఈ వచ్చిందన్నమాట. సో చూసుకున్నట్లయితే ఈ కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే బి వచ్చిందన్నమాట. అంటే ఎందుకు వచ్చిందంటే ఏకి బి ఫ్రెండ్ అయినప్పుడు బీకి ఏ ఫ్రెండే కదా, అలా అన్నమాట, మ్యూచువల్గా ఉంటాయన్నమాట. సో ఇది అన్నమాట గ్రాఫ్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది లింక్ లిస్ట్ కాన్సెప్ట్ యూస్ చేసుకోవాలి కాబట్టి ఒక నోడ్ ఎలా క్రియేట్ చేయాలో మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను కదా. సో నోడ్ క్రియేట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హెడర్ ఫైల్ క్రియేట్ చేసుకుందాం. సి ప్రోగ్రామింగ్ యూస్ చేసుకుని మనకి ఈ వీడియోలో గ్రాఫ్ రిప్రజెంటేషన్ అన్నమాట, ఒక గ్రాఫ్ని ఎలా క్రియేట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యాష్ ఇంక్లూడ్ stdio.h, దాని తర్వాత యాష్ ఇంక్లూడ్ stdlib.h, దాని తర్వాత ఇంట్ మెయిన్ అని చెప్పి మెయిన్ ఫంక్షన్ ఒకటి క్రియేట్ చేసుకుందాం. మెయిన్ ఫంక్షన్ కంపల్సరీ కదా, ఫస్ట్ ఫంక్షన్ అది. సో రిటర్న్ 0. సో ఇలా వచ్చిన తర్వాత మనకి లింక్ లిస్ట్ కాన్సెప్ట్ కాబట్టి నేను ఒక నోడ్ క్రియేట్ చేస్తాను. చూడండి, స్ట్రక్ట్ నోడ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా అన్నమాట, డేటా. దాని తర్వాత స్ట్రక్ట్ నోడ్ లింక్ కదా, స్ట్రక్ట్ నోడ్ స్టార్ లింక్. ఇదన్నమాట ఒక నోడ్ క్రియేట్ చేసుకునే ఫార్మాట్. స్ట్రక్చర్ యూస్ చేసుకుని ఒక నోడ్ని క్రియేట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ పాయింటర్స్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు లిస్ట్ ఆఫ్ పాయింటర్స్ ఎంత క్రియేట్ చేసుకోవాలో ఒకసారి చెప్తాను. సో దీనికన్నా ముందు ఒకసారి పిక్చర్ డ్రా చేసుకుందాం. సో సంథింగ్ ఇస్ రాంగ్. సో ఒకసారి లిస్ట్ ఆఫ్ పిక్చర్స్, సో ఒకసారి మీకు పిక్చర్ ఓపెన్ చేసుకుని ఒకసారి పిక్చర్ ఓపెన్ చేస్తాను. పిక్చర్ ఓపెన్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రా చేస్తాను. సో ఒకసారి డ్రా చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుందన్నమాట. సో ఇక్కడ అన్నారు కదా, ఇక్కడ మనకి ఇందులో ఉన్న ప్రతి నోడ్కి మనకి ఇలాగా ఒక లిస్ట్ క్రియేట్ చేసుకోవాలి. లిస్ట్ ఆఫ్ పాయింటర్స్ క్రియేట్ చేసుకుంటున్నాను ఇక్కడ. లిస్ట్ ఆఫ్ పాయింటర్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇవన్నీ ఫస్ట్ స్టార్టింగ్లో నల్ల వాల్యూస్ పెట్టుకుంటాం అన్నమాట. నల్ల వాల్యూ తెలుసు కదా, నల్ల వాల్యూ చూసుకున్న తర్వాత దాని తర్వాత మనకి కావాల్సిన ఎడ్జెస్ అన్నీ మనకి యాడ్ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. ఇక్కడ ఎడ్జ్ ఉంటే ఎడ్జ్, ఇలా ఎడ్జెస్ అన్నీ, ఇవన్నీ ఎడ్జెస్ కదా, ఇవన్నీ లింకులు యాడ్ చేసుకుంటూ వెళ్తాను అన్నమాట. అది ఎలా చేస్తానో చెప్తాను. దానికన్నా ముందు మనకు లిస్ట్ ఆఫ్ పాయింటర్స్ క్రియేట్ చేసుకోవాలి కదా. సో లిస్ట్ ఆఫ్ పాయింటర్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో మనకి లిస్ట్ ఆఫ్ పాయింటర్స్ కన్నా ముందు నేను ఏం చేస్తానంటే మీకు నీట్గా అర్థం అవ్వడానికి నేను ఈ గ్రాఫ్ని రిప్రజెంట్ చేస్తాను అన్నమాట. ఈ గ్రాఫ్ ఉంది కదా, ఇది మనకి డయాగ్రమెటిక్గా కనబడుతుంది కదా ఈ గ్రాఫ్ని మనకి సి ప్రోగ్రామ్ యూజ్ చేసుకుని ఎలా రిప్రజెంట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 0, 1, 2, 3, 4 అంటే మొత్తం ఎన్ని నోట్స్ ఉన్నాయి, 5 క్రియేట్ చేసుకోవాలన్నమాట. 5 నోట్స్కి క్రియేట్ చేసుకుంటాను చూడండి. ఎలా క్రియేట్ చేస్తున్నాను, 5 నోట్స్కి పాయింటర్స్ క్రియేట్ చేస్తున్నాను చూడండి. మీకు ఒకసారి అర్థం అవ్వకపోతే ఒకసారి వినండి, ఏం పర్లేదు. ఒకసారి చూసి కొద్ది మీకు అర్థమవుతుంది. ఇక్కడ n = 5 కదా, ఎందుకంటే 5 నోట్స్కి కదా నేను క్రియేట్ చేసుకుంటున్నాను. దాని తర్వాత ఇప్పుడు చూడండి ఎలా క్రియేట్ చేస్తున్నాను. లిస్ట్ ఆఫ్ పాయింటర్స్ అన్నమాట. అది ఎలా క్రియేట్ చేయాలంటే స్ట్రక్ట్ నోడ్ స్టార్ గ్రాఫ్ అని చెప్పి స్ట్రక్ట్ నోడ్ స్టార్ అని చెప్పిన తర్వాత mloc సైజ్ ఆఫ్ 5 × 5 అంటే ఇక్కడ 5 ప్లేస్లు ఏంటి n ఇంటూ సైజ్ ఆఫ్
సో సైజ్ ఆఫ్ స్ట్రక్చర్ నోడ్ స్టార్. సో ఇక్కడ నేను ఏం చేశానంటే బేసిక్గా నేను పాయింటర్స్ క్రియేట్ చేసాను అనమాట. ఎన్ని పాయింటర్స్ క్రియేట్ చేసినా 5 పాయింటర్స్ క్రియేట్ చేసాను. ఇక్కడ ఎన్ వాల్యూ ఎన్ ఇంటూ సైజ్ ఆఫ్ అన్ అంటే ఎన్ అంటే ఎంత, ఇక్కడ వాల్యూ మనకి 5 కాబట్టి 5 పాయింటర్స్ క్రియేట్ చేశాను అనమాట. 5 పాయింటర్స్ అంటే ఇక్కడ చూసారు కదా 1 2 3 4 5 ఇంకా ఇలా 5 పాయింటర్స్ ఇలా నీట్గా క్రియేట్ చేసుకున్నాను అనమాట. సో ఇలా క్రియేట్ చేసుకున్నానంటే మనకి ఏ గ్రాఫ్, నేను ఈ గ్రాఫ్ రిప్రజెంట్ చేస్తున్నాను అనమాట. నెంబర్స్ ఉన్న గ్రాఫ్ రిప్రజెంట్ చేస్తున్నాను. సో మనకి ఇలా గ్రాఫ్ క్రియేట్ చేశాను కదా. సో దీని తర్వాత స్టార్టింగ్ వాల్యూ నల్ కింద ఇచ్చేసుకోవాలి కాబట్టి స్టార్టింగ్ వాల్యూ నల్ ఇచ్చేసుకుంటాను. సో మాకు ఒక వేరియబుల్ తీసుకున్నాను ఐ అని చెప్పి, దాని తర్వాత ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0 ఐ లెస్ దాన్ 5 ఐ ప్లస్ ప్లస్ అని చెప్పి ఐ లెస్ దాన్ n అనుకోండి, లేకపోతే 5 కాకుండా. సో ఐ లెస్ దాన్ n ఐ ప్లస్ ప్లస్ అని చెప్పి గ్రాఫ్ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఇనీషియల్గా నల్ ఇచ్చేసుకున్నాను అనమాట. సో నల్ ఇచ్చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తానంటే యాడ్ ఎడ్జ్ అని చెప్పి మనకి ఎడ్జ్లు ఇక్కడ ఏమైనా ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి పిక్చర్ ఉంది కదా. సో పిక్చర్ ఉన్న తర్వాత నేను ఏం చేస్తానంటే, సో ఒకసారి మీకు కనబడుతుంది కదా నోట్ ప్యాడ్. సో నోట్ ప్యాడ్లో ఇక్కడ మనకి ఫస్ట్ 0కి ఏమేమి ఉన్నాయి చూడండి. 0కి సో ఒకసారి దీన్ని పెద్ద చేద్దాం. సో ఒకసారి దీన్ని పెద్ద చేసిన తర్వాత సో మనకి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ 0కి ఏమున్నాయి 0 to 1 కదా. సో ఒకసారి ఓకే. సో 0కి 1 ఉంది కదా. ఫస్ట్ 0కి ఎన్ని ఉన్నాయి నోడ్స్ లింకులు 1 అంటే 0,1. సో 0,1. దాని తర్వాత 0కి ఇంకేమిటి ఉన్నాయి 0కి 4 0,4 కదా. సో 0,4 అంటే లింక్స్ అమ్మా. నేను చెప్తుంది ఏంటంటే ఎడ్జెస్ కదా, నేను ఎడ్జెస్ కలిపి చూస్తున్నాను ఇక్కడ. దాని తర్వాత 1కి ఏమున్నాయి 1కి ఏమున్నాయి 1,0 1,0 అని నేను ఇక్కడ ఎందుకు ఇస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ 1,0 1కి 0 ఉంది కాబట్టి 1,0 అని ఎందుకు ఇస్తలేదంటే మనకి ఫంక్షన్లో నేను ఎలాంటి ఫంక్షన్ క్రియేట్ చేస్తానంటే ఇప్పుడు 0,1 లింక్ నేను ఎస్టాబ్లిష్ చేస్తే 0,1 లింక్ ఎస్టాబ్లిష్ ఇస్తే ఆటోమేటిక్గా 1,0 లింక్ కూడా ఎస్టాబ్లిష్ అయిపోద్ది అన్నమాట. సో అలా సెట్ చేస్తాను. సో మీకు ఇక్కడ రాస్తానులేండి 1,0 1కి ఏమన్నా 1,0 అండ్ 1,4 అండ్ 1,3 అండ్ ఇంకేమున్నాయి 1,2 కూడా ఉంది కదా. సో 1,2 మొత్తం 1కున్న ఎడ్జెస్ అన్నీ రాస్తాను కదా ఇక్కడ. దాని తర్వాత 2కి ఏమన్నా చూడండి 2,1 2,3. సో ఇక్కడ చూడండి నేను ఏం చేస్తున్నా ఏం లేదు 2,1 సో 2,3 2,1 2,3. దాని తర్వాత ఇప్పుడు 3కి ఏమన్నా చెక్ చేయండి. సో 3,1 3,2 అండ్ 3,4 మొత్తం 4 ఉన్నాయి. సో 3,4 కూడా ఉంది కదా. దాని తర్వాత లాస్ట్లో 4కి చెక్ చేయండి 4,0 అండ్ 4, సో మీకు కనబడుతుంది కదా. సో 4,1 అండ్ 4,3. సో మీరు చూసారు కదా మొత్తం ఎన్ని ఎడ్జెస్ వచ్చాయి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 మొత్తం 14 ఎడ్జెస్ వచ్చాయి. కాకపోతే మనకి ఇక్కడ అన్ని లేవు. ఎందుకు లేవంటే మనకి రిపీటెడ్ ఎడ్జెస్ వచ్చాయి అన్నమాట. ఎందుకు రిపీటెడ్ ఎడ్జెస్ వచ్చాయంటే మనకి 0,1 ఒక ఎడ్జ్ కింద లెక్కేసుకున్నప్పుడు 1,0 అని మళ్ళీ మనం ప్రత్యేకంగా ఇంకొక ఎడ్జ్ కింద క్రియేట్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అర్థమైంది కదా ఎడ్జెస్ ఏమైతే ఉన్నాయో. సో 0కి 1 0కి 4 ఉన్నాయి. తర్వాత 1కి 0 ఉంది 4 ఉంది 3 ఉంది 2 ఉంది. అలాగే 2కి 1 ఉంది 3 ఉంది. అలాగే 3కి 1 ఉంది 2 ఉంది 4 ఉంది. అలాగే మనకు 4కి 0 ఉంది 1 ఉంది 3 ఉంది అన్నమాట. మొత్తం ఇలా ఎడ్జెస్ అన్నీ ఉన్నాయి కదా. ఈ ఎడ్జెస్ అన్నిటిని నేను ఎలా ఎస్టాబ్లిష్ చేస్తున్నాను ఒకసారి చెక్ చూడండి. మనకి ఎడ్జెస్ కోసం నేను ఏం చేస్తానంటే యాడ్ ఎడ్జ్ అని చెప్పి యాడ్_ఎడ్జ్ అని చెప్పి ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటాను. సో అది గ్రాఫ్ ఒకటి పంపిస్తాను. అట్ ద సేమ్ టైం మనకి u,v అని చెప్పి u,v అంటే ఎడ్జెస్ అన్నమాట. మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 0, మనకి ఫస్ట్ ఇక్కడ ఎడ్జెస్ ఏమన్నా చెక్ చేసుకుందాం. సో 0,1 ఉంది కదా. సో 0,1 డన్ అని చెప్పి ఇక్కడ మనకి 0,1 ఇచ్చుకుందాం. సో 0,1 ఇచ్చుకున్నాను కదా. సో దాని తర్వాత 0,4 కూడా ఇచ్చుకుందాం. యాడ్_ఎడ్జ్ అని చెప్పి గ్రాఫ్ 0,4. సో 0,4 కూడా అయిపోయింది కదా.
సో డన్. ఇక్కడ ఎప్పుడైతే 0,1 అయిందో 1,0 కూడా అయిపోద్ది అన్నమాట. ఇది 1,0 ఎక్కడ ఉంది, ఎందుకంటే మనకి మ్యూచువల్ అని చెప్పాం కదా, ఒక ఎడ్జ్ మీ ఏకి బి ఫ్రెండ్ అయినప్పుడు బీకి ఏ కూడా ఫ్రెండ్ అయిపోద్ది కదా. సో మనం రెండోసారి ఎడ్జ్ మనం క్రియేట్ చేసుకునే అవసరం లేదన్నమాట. అది ఇక్కడ. సో 0,4 అయితే మనకి 4,0 కూడా అయిపోద్ది అన్నమాట. అట్ ద సేమ్ టైం 1,4 కూడా ఎస్టాబ్లిష్ చేద్దాం. యాడ్ ఎడ్జ్ గ్రాఫ్ 1,4. సో 1,4 కూడా ఎస్టాబ్లిష్ చేసాం కదా. సో 1,4 కూడా డన్. సో 1,4 డన్ అయినప్పుడు 4,1 కూడా అయిపోద్ది అన్నమాట. అది ఎందుకంటే మ్యూచువల్ కదా. సో దాని తర్వాత 1,3 కూడా చేద్దాం. యాడ్ అండర్స్కోర్ ఎడ్జ్ అని చెప్పి గ్రాఫ్ ఆఫ్ 1,3. సో 1,3 అయిపోయినప్పుడు ఇక్కడ ఇది కూడా అయిపోద్ది. అట్ ద సేమ్ టైం 3,1 కూడా అయిపోద్ది అన్నమాట. సో దీని తర్వాత 1,2 కూడా చేద్దాం. సో యాడ్ అండర్స్కోర్ ఎడ్జ్ గ్రాఫ్ ఆఫ్ 1,2. సో 1,2 అయినప్పుడు మనకి యాజ్ యూజువల్గా 2,1 కూడా అయిపోద్ది కదా. సో 2,1 కూడా అయిపోయింది. సో అదే 2,3 కూడా ఎస్టాబ్లిష్ చేద్దాం. యాడ్ అండర్స్కోర్ ఎడ్జ్ అని చెప్పి గ్రాఫ్ ఆఫ్ 2,3. సో 2,3 అయినప్పుడు ఆబ్వియస్కి 3,2 కూడా అయిపోద్ది కదా. సో ఇది డన్ అండ్ ఇది కూడా అయిపోయింది. సో ఇప్పుడు 3,4 కూడా ఎస్టాబ్లిష్ చేసుకుందాం. సో యాడ్ అండర్స్కోర్ ఎడ్జ్ గ్రాఫ్ ఆఫ్ 3,4. సో 3,4 అయితే మనకి 4,3 కూడా అయిపోద్ది కదా. సో 4,3 అయిపోయింది. అంటే మనం ఇప్పుడు ఏం చేసాం, ఎడ్జెస్ అన్ని రాసుకున్నాం. ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాలి కదా, మనకి యాడ్ ఎడ్జ్ అనే ఫంక్షన్ ఇంకా రాయలేదు నేను. సో యాడ్ ఎడ్జ్ అనే ఫంక్షన్ రాస్తున్నాను చూడండి ఇక్కడ. సో వైడ్ యాడ్ అండర్స్కోర్ ఎడ్జ్ అని చెప్పి స్ట్రక్ట్ నోడ్ స్టార్ గ్రాఫ్, అంటే మనకి గ్రాఫ్ లిస్ట్ ఉంది కదా, మన గ్రాఫ్ లిస్ట్ మనం రిసీవ్ చేసుకుంటున్నాం. దాని తర్వాత ఇంటి యూ ఇంటి వి అంటే మనకి ఎడ్జెస్ అంటే డెస్టినేషన్ అండ్ ఎడ్జెస్ అనుకోండి 2 పాయింట్స్. సో దీని తర్వాత యాడ్ వాల్యూ అని చెప్పి ఇంకో ఫంక్షన్ క్రియేట్ చేసుకుని యాడ్ వాల్యూ అని చెప్పి ఇంకో ఫంక్షన్ క్రియేట్ చేసుకుని నేను సేమ్ గ్రాఫ్ని పంపించిన తర్వాత యూ వి అని చెప్పి ఒక ఎడ్జ్, ఇక్కడ ఎడ్జ్ క్రియేషన్ అనుకోండి, ఎడ్జ్ క్రియేషన్. తర్వాత యాడ్ వాల్యూ అని చెప్పి గ్రాఫ్ వి యూ ఫస్ట్. అంటే ఇది ఏంటంటే ఏకి బి లింక్ క్రియేట్ చేస్తున్నప్పుడు బీకి ఏ కూడా లింక్ క్రియేట్ చేయాలి కదా, అదే చేస్తున్నామండి. ఏం లేదు, ఒక ఎడ్జ్ అంటే యూకి విఏ కాదు, వీకి యూ కూడా ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూకి వి క్రియేట్ చేసుకున్న తర్వాత వీకి యూ కూడా ఒక ఎడ్జ్ క్రియేట్ చేస్తున్నాను అన్నమాట. సో ఎడ్జ్ క్రియేట్ చేసిన తర్వాత లాస్ట్లో ప్రింట్ ఎఫ్ అని చెప్పి సక్సెస్ఫుల్ మెసేజ్ కింద ఎడ్జ్ ఎస్టాబ్లిష్డ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి నీట్గా సక్సెస్ఫుల్ మెసేజ్ ఒకటి ప్రింట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు యాడ్ వాల్యూ అనే ఫంక్షన్ క్రియేట్ చేసుకోవాలి కదా ఇప్పుడు. సో వైడ్, సో ఒకసారి మినిమైజ్ చేస్తే మీకు నీట్గా కనబడుతుంది కదా. సో మనకి ఇక్కడ ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే నేను దీన్ని మినిమైజ్ చేయలేదు. సో ఒకసారి మినిమైజ్ చేస్తాను, నీట్గా కనబడదు లేకపోతే. సో మనకి ఇక్కడ ఒకసారి చూస్తున్నారు కదా. సో స్ట్రక్చర్ ఇది. సో స్ట్రక్చర్ని మినిమైజ్ చేసిన తర్వాత వైడ్ యాడ్ వాల్యూ అనే ఫంక్షన్ కూడా క్రియేట్ చేస్తాను. సో వైడ్ యాడ్ అండర్స్కోర్ వాల్యూ అని చెప్పి దాని తర్వాత స్ట్రక్ట్ నోడ్ స్టార్ గ్రాఫ్ తర్వాత ఇంటి యూ ఇంటి వి సేమ్ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు 2 ఎడ్జెస్ క్రియేట్ చేస్తాను కదా. సో 2 ఎడ్జెస్ క్రియేట్ చేసే ముందు ఇక్కడ నేను ఏంటంటే మనకి నోడ్ క్రియేట్ చేసుకుంటాను అన్నమాట. సో నోడ్ వీకి క్రియేట్ చేసుకోవాలి ఇక్కడ, ఎందుకంటే మీకు చాలా కన్ఫ్యూజింగ్ ఉండొచ్చు. ఒకసారి వినండి ఏమవుతుంది. సో ఇక్కడ న్యూ నోడ్ అని చెప్పి ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటున్నాను. స్ట్రక్ట్ నోడ్ స్టార్ న్యూ నోడ్. సో దాని తర్వాత వాల్యూ ఏంటి, ఇంటి వాల్యూకి బట్టి మనం నోడ్ క్రియేట్ చేసుకుంటాం. ఆ వాల్యూతో ఇక్కడ చూడండి యాడ్ చేస్తున్నాను. స్ట్రక్ట్ నోడ్ స్టార్ టెంప్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రక్ట్ నోడ్ స్టార్ అంటే సింగిల్ నోడ్ క్రియేట్ చేస్తున్నాను. ఎందుకంటే లిస్ట్ ఆఫ్ నోట్స్ క్రియేట్ చేస్తాను కాబట్టి ఇందాక మనకి ఇక్కడ డబుల్ స్టార్స్ పెట్టాను అన్నమాట గ్రాఫ్కి. ఇక్కడ లిస్ట్ కదా, కాకపోతే ఇక్కడ సింగిల్ నోడ్ కాబట్టి మనకి ఓన్లీ సింగిల్ స్టార్ ఒకటే పెట్టుకోవాలి. దాని తర్వాత సైజ్ ఆఫ్ అని చెప్పి స్ట్రక్ట్ నోడ్. సో మనకి ఇలా నోడ్ క్రియేట్ చేసుకున్న తర్వాత నోడ్కి వాల్యూస్ ఇచ్చుకోవాలి కదా. సో ఆ వాల్యూ ఏంటంటే టెంప్ ఆఫ్ డేటా ఈజ్ ఈక్వల్ టు వాల్యూ అండ్ టెంప్ ఆఫ్ లింక్ ఈజ్ ఈక్వల్ టు నల్. దాని తర్వాత లాస్ట్లో రిటర్న్ అని చెప్పి మనకి క్రియేట్ అయిన నోడ్ని రిటర్న్ చేస్తున్నాను. సో రిటర్న్ చేస్తాం కదా ఇప్పుడు, ఇది అన్నమాట న్యూ నోడ్ అనే ఫంక్షన్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను చూడండి. సో
ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాఫ్ ఆఫ్ స్ట్రక్ట్ నోడ్ స్టార్ పీ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి గ్రాఫ్ ఆఫ్ యూ అంటే మనకి యూ దగ్గర యాడ్ చేస్తాం కదా. అక్కడ ఏం చేస్తున్నానంటే నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకసారి పిక్చర్ యూజ్ చేసుకుని చెప్తే కరెక్ట్గా ఉంటుంది. సెకండ్ నేను ఏ దగ్గరికి వెళ్తాను ఇప్పుడు ఏ టు బీని క్రియేట్ చేసుకోవాలంటే ఏ టు బీని చేయాలంటే ఒకసారి సో నేను ఏ టు బీకి ఒక లింక్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే ఏ దగ్గరికి వెళ్తాను అనమాట. ఏ అనేది ఇక్కడ యూ అన్నమాట, అలాగే బి అనేది వి అనమాట. సో ఒకసారి మీకు నీట్గా డ్రా చేస్తాను ఒకసారి. సో నేను ఏ టు బీ కదా, సో ఇక్కడ ఏ అనేది యూ అనుకోండి, సో ఈ బి అనేది వి అనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ దగ్గరికి వెళ్ళాలి కదా. సో యూ దగ్గరికి అంటే ఏంటి, యూ అంటే ఇది కదా. సో యూ దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను ఇక్కడ నల్ ఉంటే డైరెక్ట్గా ఇక్కడ దీన్ని ఇక్కడ బీని అటాచ్ చేసేస్తాను, లేకపోతే మనకి ఇక్కడ లాస్ట్ దాకా వచ్చి ఇక్కడ బీని అటాచ్ చేస్తాను అనమాట. సో ఇక్కడ బీని అటాచ్ చేయాల్సి వస్తుంది నేను. సో ఇదన్నమాట ప్రాసెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ దగ్గరికి వెళ్తాం, యూ దగ్గరికి వెళ్ళిన తర్వాత వీని అపెండ్ చేస్తాం అన్నమాట, లిస్ట్కి యాడ్ చేస్తాం అన్నమాట. అట్ ది ఎండ్లో యాడ్ చేస్తాం. ఇదన్నమాట మన ప్రాసెస్. దీని తర్వాత ఏంటి, ఇది వి అవుతుంది, దీని తర్వాత ఇది యూ అవుతుంది అన్నమాట. అంటే చెప్పాను కదా ఏకి బి అయినప్పుడు బీకి ఏ కూడా ఫ్రెండ్ అవుతుంది కదా, అలాగే మనకి ఫస్ట్ ఏ అనేది యూ అయినప్పుడు బి అనేది వి అవుతుంది కదా, దాని తర్వాత బి అనేది యూ అయినప్పుడు ఏ అనేది వి అవుతుంది కదా. అప్పుడు ఏం చేస్తాను, బి దగ్గరికి వచ్చి ఏని నీట్గా యాడ్ చేస్తాను అన్నమాట. ఇదన్నమాట మ్యూచువల్గా చేస్తాం. సో ఇప్పుడు అదే చేస్తాం చూడండి. ఇప్పుడు మనకి యూ దగ్గరికి వచ్చిన తర్వాత యూ పాయింటర్ తీసుకున్న తర్వాత ఇప్పుడు చెక్ చేస్తాం చూడండి. ఇఫ్ పీ ఈజ్ ఈక్వల్ టు నల్ అయితే, పీ ఒకవేళ నల్ అయితే ఏం చేస్తున్నాం చూడండి, గ్రాఫ్ ఆఫ్ యూ ఈజ్ ఈక్వల్ టు మనకి టెంప్ అని చెప్పి క్రియేట్ చేసుకున్న స్ట్రక్ట్ నోడ్ స్టార్ టెంప్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి న్యూ నోడ్ ఆఫ్ వీకి కదా మనం క్రియేట్ చేసుకోవాలి. వి అంటే డేటా ఏంటి, వీ కదా. సో మనకి డేటా ఏంటి, ఇక్కడ వి ప్లేస్లో ఇక్కడ ఏముంది, బి ఉంది కాబట్టి మనం వి ప్లేస్లో బి ఉంది కాబట్టి బీకి డేటా క్రియేట్ చేసుకుని ఏకి యాడ్ చేయాలి కదా, మనం అదే చేస్తాం ఇక్కడ. సో బీకి అంటే బి అనేది ఇక్కడ వి కదా, సో వి కదా ఇక్కడ. వీకి క్రియేట్ చేసిన తర్వాత ఆ నోడ్ని ఇప్పుడు యూ దగ్గర ఎలా ఇన్సర్ట్ చేస్తాం చూడండి. ఒకవేళ యూ అనేది స్టార్టింగ్, గ్రాఫ్ ఆఫ్ యూ అనేది నల్ అయితే స్టార్టింగ్లోనే అపెండ్ చేస్తున్నాను టెంప్ అని, లేకపోతే ఎల్స్ బ్లాక్లోకి వచ్చిన తర్వాత సో ఎల్స్ బ్లాక్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు పీ పాయింట్ని యూస్ చేసుకుని వైల్ పీ ఆఫ్ లింక్ సో నాట్ ఈక్వల్ టు నల్ అని చెప్పి పీ ఈజ్ ఈక్వల్ టు పీ ఆఫ్ లింక్ పీని ఇక్కడ నుంచి ఏం చేస్తానంటే ట్రావెల్ చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ వచ్చిన తర్వాత ఫస్ట్ ఏ దగ్గర చెక్ చేస్తాం, అక్కడ ఏ టు బీకి లింక్ ఎస్టాబ్లిష్ చేస్తున్నప్పుడు ఏ దగ్గరికి వచ్చిన తర్వాత ఏ ఎంటీ అయితే డైరెక్ట్ క్రియేట్ అయిన బీని అటాచ్ చేసేస్తాను. ఒకవేళ ఏ ఎంటీ కాకపోతే లాస్ట్ దాకా ట్రావెల్ అయ్యి లాస్ట్లో యాడ్ చేస్తాను అన్నమాట. అదే ఇక్కడ చేస్తున్నాను ఇప్పుడు నేను. సో పీ ఈజ్ ఈక్వల్ టు పీ ఆఫ్ లింక్ అని చెప్పి లాస్ట్ దాకా వచ్చిన తర్వాత పీ ఆఫ్ లింక్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి టెంప్ ఏదైతే క్రియేట్ అయిందో ఆ టెంప్ని, అదే మన నోడ్ ఉంది కదా ఈ టెంప్ అని చెప్పాను కదా, ఆ నోడ్ని నీట్గా మనం ఇక్కడ అపెండ్ చేస్తున్నాను. సో ఇదన్నమాట ఒక యాడ్ వాల్యూ అనే ఫంక్షన్. సో సేమ్ యూ టు వి ఏదైతే రిపీట్ అయిందో వి టు యూ కూడా సేమ్ రిపీట్ అయిన తర్వాత లాస్ట్లో ఎడ్జ్ ఎస్టాబ్లిష్డ్ అని చెప్పి నీట్గా ప్రింట్ చేశాను కదా. సో ఒకసారి మనకి దీన్ని బట్టి మనకి యాడ్ ఎడ్జ్ అనే ఫంక్షన్ నీట్గా క్రియేట్ అయింది కదా. సో ఇదన్నమాట మనకి గ్రాఫ్ నీట్గా క్రియేట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఒకసారి గ్రాఫ్ని నీట్గా ప్రింట్ చేసుకుంటాను. సో ప్రింటింగ్ ఆఫ్ ద గ్రాఫ్. సో మనకి గ్రాఫ్స్ అయితే నీట్గా క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనకి అనుకున్నట్టుగానే మనకి ఈ సేమ్ గ్రాఫ్ నేను మనకి క్రియేట్ చేశాను. సో మనకి సి ప్రోగ్రామింగ్లో. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఒకసారి రన్ చేసి డిస్ప్లే చేద్దాం అన్నమాట. డిస్ప్లే చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ఐ ఈక్వల్ టు 0, ఐ లెస్ దెన్ ఎన్, ఐ ప్లస్ ఎన్ వాల్యూ ఇక్కడ ఎంతో 5 కదా. సో ఫర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి ఏం చేస్తున్నాను, ప్రింట్ఎఫ్ అని చెప్పి %d అని చెప్పి అంటే ఏంటో మీకు ఒకసారి కనబడుతుంది అన్నమాట. ఇప్పుడు ఇది ఎలా వస్తుందో మీకు తెలుస్తుంది. ఇప్పుడు దాని తర్వాత స్ట్రక్ట్ నోడ్ స్టార్ పీ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి గ్రాఫ్ ఆఫ్ ఐ. సో ఒకసారి మీకు అవుట్పుట్ వచ్చిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ కాంప్లికేటెడ్గా ఉంటుంది గ్రాఫ్ డేటా స్ట్రక్చర్ అనేది, కాకపోతే వినండి ఏమవుతుందో. సో మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో మనకి లింక్లో ఎప్పుడు మన కోడ్ ఎప్పుడు ప్రొవైడ్ చేస్తూనే ఉంటాను. మనకి ఇక్కడ ఇందులో డిస్కస్ చేసిన ఆ కోడ్ మీకు చెక్ చేసుకుని మీకు ప్రాక్టీస్ చేసుకుంటే ఉంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. సో దీని తర్వాత వైల్ పీ ఈజ్ నాట్ ఈక్వల్ టు నల్.
సో printf %d. సో so after that p of data, and we have to move forward, we need to move forward, and last లో printf \n. సో ఇక్కడ నేను ఏం చేశానంటే నేను గ్రాఫ్ని మాన్యువల్గా ప్రింట్ చేశాను అన్నమాట. ఎలా ప్రింట్ చేశానంటే సేమ్ ఇలాగే ప్రింట్ చేశాను అన్నమాట. ఏమైందో ఒకసారి చెప్తాను చూడండి. సో ఇక్కడ నేను ఏం చేశానంటే ఒకసారి మీకు పిక్చర్ యూస్ చేసుకుని చెప్తే నీట్గా అర్థమవుతుంది కదా. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఏం చేశానంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ 0 నుంచి n వరకు, n అంటే అంతవరకు 5 వరకు కదా. సో 0 నుంచి 5 వరకు ఫస్ట్ ఆఫ్ ఆల్ 0కి వచ్చిన తర్వాత 0 అని చెప్పి ఇక్కడ 0లో ఉన్న లింక్స్ అన్ని, 0కి ఉన్న లింక్స్ ఎంత, గ్రాఫ్ ఆఫ్ 0 అంటే గ్రాఫ్ ఆఫ్ 0 అంటే ఏమొస్తుంది అంటే 0లో ఉన్న లింక్స్ అన్నీ వస్తాయి కదా. ఆ లింక్స్ని నల్ వచ్చే వరకు అంటే లాస్ట్ వరకు నేను ఇక్కడ లాస్ట్ వరకు ట్రావెల్ అయ్యి అబ్సల్యూట్లీ సారీ. సో ఇక్కడ లాస్ట్ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఫస్ట్ ప్రింట్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్న వాల్యూ బి ప్రింట్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే మీకు కనబడుతుందో లేదో నాకు తెలియదు పూర్తిగా. సో ఇక్కడ బి ఉన్నది కదా, ఇక్కడ బి ఉన్నది కదా, ఫస్ట్ బి ప్రింట్ అవుతుంది. సో బి ప్రింట్ అయిన తర్వాత మూవ్ ఫార్వర్డ్ అంటే సి దగ్గరకు వస్తాం, సి ప్రింట్ అవుతుంది, తర్వాత మూవ్ ఫార్వర్డ్ డి ప్రింట్ అవుతుంది. సో నల్లకి వచ్చిన తర్వాత మనకి లోపల ఉన్న లూప్ ఆగిపోద్ది. సో లోపల ఉన్న లూప్ ఆగిపోయిన తర్వాత మళ్ళీ i = 1కి అన్నమాట. i = 1 అయినప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బి ప్లేస్లో బి అనుకోండి, 1 అంటే బి అనుకోండి. సో బి ప్లేస్కి వచ్చిన తర్వాత మళ్ళీ బిలో ఉన్న వాల్యూస్ ఏంటి, ఏ అండ్ ఈ ఉన్నాయి కదా. సో మీకు అర్థమవుతో లేదేమో అనుకుంటున్నాను. ఒకసారి మీరు మల్టిపుల్ టైమ్స్ ఈ వీడియోని చూస్తే మీకు అర్థమవుద్ది అన్నమాట. కొంచెం డిఫికల్ట్ టాపిక్ అది, కొంచెం ఇది అంటే డిఫికల్ట్ అంటే కన్ఫ్యూజ్గా ఉంటుంది, డిఫికల్ట్ అంటే మరీ డిఫికల్ట్ కూడా కాదు. ఒకసారి రన్ చేస్తే మీకు అర్థమవుద్ది అన్నమాట ఏమైందో. ఒకసారి రన్ చేద్దాం. సో ఒకసారి రన్ చేసిన తర్వాత ఒకసారి రన్ చేద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైందంటే మనకి ఇక్కడ ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఎడ్జెస్ అని 1 2 3 4 5 6 7. సో 7 ఎడ్జెస్ని నీట్గా ఎస్టాబ్లిష్ అయ్యాయి కదా. 7 ఎడ్జెస్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మనకి క్రియేట్ అయిన గ్రాఫ్ని ఎలా ప్రింట్ చేసామో చూడండి. ఫస్ట్ 0కి ఏమేమి ఉన్నాయి, 1 అండ్ 4 లింక్స్, 1 ఉంది 4 ఉంది. దాని తర్వాత 1కి ఏమేమి ఉన్నాయి, 0 లింక్ ఉంది, 4 లింక్ ఉంది. అదే కదా మనకి ఇక్కడ చూడండి ఒకసారి పిక్చర్లో తెలుస్తుంది. సో ఒకసారి ఓకే ఇక్కడ చూడండి 0కి ఏమున్నాయి 1 4, 0కి ఏమున్నాయి 1 4. దాని తర్వాత 1కి ఏమున్నాయి 0 ఉంది, 4 ఉంది, 3 ఉంది, 2 ఉంది. 0 ఉంది, 4 ఉంది, 3 ఉంది, 2 ఉంది. అలాగే 2కి ఏమున్నాయి 1 ఉంది, 3 ఉంది, 1 ఉంది, 3 ఉంది. అలాగే 3కి ఏమున్నాయి 1 ఉంది, 2 ఉంది, 4 ఉంది. అలాగే 4కి 0 1 3. అంటే మొత్తం చూసారు కదా ఎలా నీట్గా మన గ్రాఫ్ నీట్గా ఎలా రిప్రజెంట్ అయిందో. సో ఇదన్నమాట మనకి అడ్జసెన్సీ లిస్ట్ అంటే మనకి లింక్ లిస్ట్ యూస్ చేసుకుని రిప్రజెంట్ అయ్యేది ఇదే అన్నమాట. సో మనకి సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదన్నమాట అడ్జస్ట్ క్రియేట్ చేసుకోవడం. కొంచెం కాంప్లికేటెడ్, ఈ వీడియోలో చాలా చెప్పాను, మీరు మల్టిపుల్ టైమ్స్ చూడడానికి ట్రై చేయండి ఈ వీడియోని. సో కొంచెం కాంప్లికేటెడే, తప్పదో కాకపోతే వినాలి. యాడ్ ఎడ్జ్ అని చెప్పిన తర్వాత సో యాడ్ ఎడ్జ్ అని చెప్పిన తర్వాత ఈ ఫంక్షన్ లోపల యాడ్ వాల్యూ అని చెప్పి రెండు ఫంక్షన్స్ క్రియేట్ చేసుకుని u, v అండ్ v, u అని చెప్పి 2 కనెక్షన్స్ ఎలా క్రియేట్ చేసాను చూసారు కదా. ఎందుకంటే మనకి ఇక్కడ చూడండి ఇక్కడ అది ఎలా వర్క్ అయిందంటే ఇక్కడ 0కి 1 ఉన్నప్పుడు 1కి 0 వచ్చింది చూసారు కదా. అలాగే 0కి 4 ఉన్నప్పుడు 4కి 0 వచ్చింది చూసారు కదా. ఇదన్నమాట. సో ఈ కోడ్ వల్ల అలా వచ్చిందన్నమాట. ఎందుకంటే మనకి u to v అన్నప్పుడు v to u కూడా రావాలి కాబట్టి అలా వచ్చిందన్నమాట. సో ఇదన్నమాట మనకి గ్రాఫ్. నెక్స్ట్ పార్ట్లో డెప్త్ ఫస్ట్ సెర్చ్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డెప్త్ ఫస్ట్ సెర్చ్ అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దాని నెక్స్ట్ వీడియోలో బ్రెత్ ఫస్ట్ సెర్చ్ అంటే కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కన్సిడర్ సబ్స్క్రైబింగ్. స్టే హార్డ్.